వెల్కమ్ టు నీట్ జువాలజీ ట్యుటోరియల్స్ బై రేవతి. సో ఇక్కడ వచ్చేసి ఈ రీల్ వచ్చేసి హోమినాయిడ్ అండ్ హోమినిడ్స్, దీని మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే ఎన్సీఆర్టీలో ఈ టర్మ్స్ యూజ్ చేశారు. అంటే ఈ టర్మ్స్ని బేస్ చేసుకొని కూడా నీట్లో క్వశ్చన్స్ రావచ్చు అన్న ఉద్దేశంతో ఇవి కూడా డిస్కస్ చేస్తున్నాను. ఇక్కడ కూడా సేమ్ ట్రిక్ యూజ్ చేసాము. డాక్టర్ ఎం స్నేహ అని డిఆర్ డ్రయోపిథికస్ రామాపిథికస్ వచ్చేసి హోమినాయిడ్స్ కింద వస్తాయి. అండ్ మ్యాన్ లైక్ ప్రైమేట్స్ అంటే ఇవి హోమినిడ్ క్యారెక్టర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి అని చెప్పేసి ఎన్సీఆర్టీలో మెన్షన్ చేశారు. మ్యాన్ లైక్ ప్రైమేట్స్ నుంచి ఆస్ట్రలోపిథికస్, హోమో హబిలస్, ఎరెక్టస్, నీండర్టల్స్ అండ్ హోమోసేపియన్స్ ఆల్ కమ్స్ అండర్ హోమినిడ్స్. ఓకే, సో హోమినాయిడ్స్ అంటే అవి ఎలా ఉంటాయి, ఏ క్యారెక్టర్స్ని ఎగ్జిబిట్ చేస్తాయి, వాటి యొక్క బ్రెయిన్ కెపాసిటీ మంకీస్తో కంపేర్ చేసుకుంటే ఎక్కువగా ఉంటుంది. అండ్ వాటికి టెయిల్ అనేది ఉండదు. ఫ్లెక్సిబుల్ షోల్డర్ జాయింట్స్ ఉంటాయి, అంటే పెక్టోరల్ జాయింట్స్ వచ్చేసి ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. ఎందుకు అంటే ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి అవి ఈజీగా జంప్ చేయడానికి, స్వింగ్ చేయడానికి హెల్ప్ అవుతాయి. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే గొరిల్లాస్, చింపాంజీస్. మనం ఈ ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్ ఆ పారాగ్రాఫ్ స్టార్టింగ్లో చూసినట్లయితే డ్రయోపిథికస్ అండ్ రామాపిథికస్ హెయిరీ బాడీ ఉంటుంది, అవి చూడడానికి గొరిల్లాస్, చింపాంజీస్ లాగా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసినట్లయితే హోమినిడ్స్, ఇవి ఎలా ఉంటాయంటే బైపెడలిజం, 2 లెగ్స్తో వాక్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ డ్రయోపిథికస్, రామాపిథికస్ వాటితో కంపేర్ చేసుకుంటే బ్రెయిన్ కెపాసిటీస్ అండ్ బ్రెయిన్ సైజెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఆల్రెడీ మనం ప్రీవియస్ రీల్స్లో డిస్కస్ చేసాం. హోమో హ్యాబిలస్, ఎరెక్టస్ వీటన్నిటికీ కూడా బ్రెయిన్ కెపాసిటీస్ మెన్షన్ చేశాడు ఎన్సీఆర్టీలో. అండ్ ద ఎబిలిటీ టు మేక్ అండ్ యూస్ టూల్స్, ఇక్కడ కూడా వాళ్ళు స్టోన్ వెపన్స్ యూస్ చేశారని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాం. అండ్ అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ త్రూ లాంగ్వేజెస్, అంటే వీళ్ళు మాట్లాడడం కూడా స్టార్ట్ చేశారనమాట. ఈ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ హోమినిడ్స్ని హోమినాయిడ్స్ నుంచి సపరేట్ చేస్తూ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఆల్ హోమినిన్స్ ఆర్ హోమినాయిడ్స్ బట్ ఆల్ హోమినాయిడ్స్ ఆర్ నాట్ హోమినిన్స్. అంటే ఈ హోమినిన్స్ అనేవి హోమినాయిడ్స్ అవ్వచ్చు, అంతేగాని హోమినాయిడ్స్ అనేవి హోమినిన్స్ అవ్వలేవు అని చెప్పేసి అక్కడ మనకి డిస్కస్ చేశారు. ఇది కూడా ఎన్సీఆర్టీ రిలేటెడ్ కాన్సెప్టే, దీని నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, నెగ్లెక్ట్ చేయొద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టు సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.